40 రోజుల ఉపవాస ప్రార్థనలో భాగంగా ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో చూద్దాం. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 19వ వచనము. ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించేదను. వారు కర్మేలు మీదను బాషాను మీదను మేయుదురు. ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులోను మేయుచు సంతుష్టి నొందును. అయితే ఈ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, బబులోను రాజు అంటే ఆ కాలంలో యుద్ధాలు జరిగేసి ఒకరి రాజ్యంలో ఉన్న మనుషులను కానీ ప్రాపర్టీని కానీ తీసుకొని పోయేవాళ్ళు కదా, అంటే అరెస్ట్ చేసి చెరపట్టుకొని తీసుకొని వెళ్ళేవారు కదా. అయితే ఈ ఇశ్రాయేల్ ప్రజలను వారు చేసిన తప్పులను పాపాలను బట్టి దేవుడు శిక్షిస్తూ వచ్చినాడు ఇశ్రాయేల్ వారిని. ఏమని? బబులోన్లోనికి చెరపట్టుకొని పోవడం కానీ, ఇట్లా వేరే వేరే దేశాలకు చెరపట్టుకొని పోవడం, వీళ్ళందరూ వాళ్ళ కింద బానిసలుగా బతకడం జరిగిందనమాట. అయితే దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేను తిరిగి మీ స్వదేశంనకు తిరిగి రప్పిస్తాననేసి. ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు, ఎప్పుడు మర్చిపోలేదండి. వారి శిక్ష కాలం ముగించిన తర్వాత ఖచ్చితంగా వారిని వారి స్వదేశాలకు తీసుకొస్తానని మాటిచ్చాడు. అయితే అదే వాగ్దానం అన్నమాట ఇది. ఏమని? ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలంనకు నేను తిరిగి రప్పించేదను. మేత స్థలము అంటే ఇక్కడ ఏమని సంబంధిస్తుందంటే వారి స్వదేశం, వారి సొంత ప్రదేశము. వారు ఎలా జీవించేవాళ్ళు, వారికున్న పలుకుబడి కానీ, వారికి ఉన్న ఆస్తి అంతా, వారి కుటుంబాలంతా కానీ తిరిగి సమకూరుస్తా, తిరిగి రీస్టోర్ చేస్తాను అనేసి వాగ్దానం ఇస్తున్నాడు. వారు ఎక్కడ ఉండాలో ఆయనకు తెలుసు. వారు వారి సొంత ప్రదేశాలు విడిచి ఇప్పుడు బానిసలుగా బతుకుతున్నారేమో, కానీ తిరిగి ఆ ప్రాపర్టీని వాళ్ళు ఓన్ చేసే విధానాన్ని తిరిగి వాళ్ళకి ఇస్తాను అనేసి అంటున్నాడు. అయితే ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏమన్నా మాట్లాడుతున్నాడంటే, నీ జీవితంలో కూడా ఏమన్నా బానిసత్వంగా నువ్వు ఫీల్ అవుతున్నావేమో, ఏదన్నా నీకు ఇది ప్రెషర్గా అనిపిస్తుంది, నాకు ఇది తగ్గదు, అయినప్పటికీ స్టిల్ ఐఎమ్ ఫేసింగ్ అనేసి నువ్వు అనుకుంటున్నావేమో. ఈ ఎగ్జామ్స్ వల్ల ఏంటి నాకు ఈ స్ట్రెస్ అని అనుకుంటున్నావేమో, నాకు జాబ్ రావట్లేదే, ఇంకా కుటుంబంలో ఇంకెన్ని రోజులు ఇట్లాంటి పరిస్థితులను నువ్వు అనుకుంటున్నావేమో, ఇంకెన్ని రోజులు ఈ ఆరోగ్య పరిస్థితులు నాకు ఇలా ఉంటాయి, అనారోగ్యంగా నేను ఇంకెన్ని రోజులు సఫర్ కావాలి అనేసి నువ్వు అనుకుంటున్నావేమో, ఫ్రెండ్స్ వల్ల ఇంకెన్ని రోజులు సఫర్ కావాలి, ఇవన్నీ ఈ ఇష్యూస్ నేను ఎన్ని రోజులు సఫర్ కావాలి అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆయన అంటున్నాడు, ఒక్కసారి ప్రార్థించి చూడు, తిరిగి పశ్చాత్తాపపడి చూడు, నీ పీస్ని, నీకు ఇచ్చే సమాధానం తిరిగి నీ జీవితంలో ఇస్తాను. నువ్వు ముందు ఎలా ప్రశాంతంగా జీవించేవాడు తిరిగి అలాగ నేను బ్రతకనిస్తాను అనేసి ఆయన వాక్యం సెలవిస్తుందండి. మనం చేయవలసింది ఒకటే, ఆయన పైన ఆధారపడి ఆయన నానుకొని ఆయన కొరకు మాత్రమే జీవించాలి. ఈ ఉపవాస ప్రార్థనలో ఇంకా ప్రార్థన చేత బలం పొందుకొని ఆయనకు ఆత్మను పొందుకొని సమాధానమును పొందుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు. ఇంకా ఆలస్యం చేస్తున్నావా? లేవు, మోకాలేసి ప్రార్థించు. ఆయన నీ ప్రార్థనలు వినాలని, తిరిగి నేను సమకూర్చాలని ఆశపడుతున్నాడు. ఈ వాక్యమును నా జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్.